హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు నేను గారెలు వండబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా పిండి ఉప్పు వేసి కొంచెం మిక్సీ వేసుకున్నాను. దాంట్లో జీలకర్ర. ఇవాళ అయితే నేను పచ్చిమిర్చి అల్లం మిక్సీ వేయలేదు ఫ్రెండ్స్. ఇలాగే ముక్కలు ముక్కలుగా వేసేస్తున్నాను. ఇవన్నీ కలిపేసుకుంటాను ఫ్రెండ్స్. అల్లం ముక్కలు తగిలితే బాగుంటాయి. అలా తినేవాళ్ళు అలా తింటారు. పిల్లలు తినేలాగా అయితే మాత్రం మిక్సీ వేస్తాను ఫ్రెండ్స్. పిల్లలు తినరు కాబట్టి ఇవాళ ఇవన్నీ రాగా వేసేస్తున్నాను. అంటే ముక్కలు కట్ చేసి ఇవన్నీ మిక్స్ చేసి గారెలు వేసుకుంటాను ఫ్రెండ్స్. ముందుగా కడాయిలో నూనె పోసుకున్నాను. స్టవ్ వెలిగించుకుంటాను ఫ్రెండ్స్. నూనె వేడెక్కేలోపు కలుపుకుందాం పిండి. ఈరోజైతే స్పెషల్ గారెలే ఫ్రెండ్స్. ఒక్కోసారి మిక్సీ వేస్తాను గారెలు, ఒక్కోసారి మామూలుగా గ్రైండర్లో వేస్తాను. కొద్దిగుంటే మిక్సీలోనే వేస్తాను ఫ్రెండ్స్ పిండి. ఈరోజు మిక్సీలో వేసాను. గారెలు అయితే రెడీ చేస్తున్నాను. టిఫిన్ అదే ఫ్రెండ్స్. పుదీనా పచ్చడిలోకి బాగుంటాయి. ఈరోజు పుట్నాల పచ్చడి చేయట్లేదు. కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకుంటారు. ఈరోజు అయితే నేను వేయట్లేదు, ఎందుకంటే పుదీనా పచ్చడే కదా ఫ్రెండ్స్, అందుకని వేయట్లేదు. ముందుగా నూనె కాగిందో లేదు చూసుకొని అప్పుడు గారెలు వేద్దాం ఫ్రెండ్స్. నూనె కాగింది, ఇప్పుడైతే గారెలు వేసేద్దాం ఫ్రెండ్స్. పైకి వచ్చేసింది ఫ్రెండ్స్, తీసేద్దాం. ఒక్కొక్కటిగా గారెలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. చేత్తోనే వేస్తాను. అవి ఎలాగన్నా రానివ్వండి, మనం తినేది కాబట్టి ఎలాగన్నా పర్వాలేదు. నేను వేసేది ఇంతే ఫ్రెండ్స్. ఈరోజు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారు ఫ్రెండ్స్ స్పెషల్? దీంట్లో 4 పడతాయి ఫ్రెండ్స్. పెద్దవి అయితే 2, చిన్నవి అయితే 4. ఈ కళాయి నాకు అలవాటు అయిపోయింది. చేసినప్పుడు అంతా చెప్తూనే ఉంటారు 32 సంవత్సరాలు ఈ కళాయి పని. నాతో పాటు అది కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా అయిపోయింది ఫ్రెండ్స్. రైట్ చూసారా, ఇంతే ఫ్రెండ్స్. మినపగారెలు చాలా మంచిది, బలం కూడా. ఆడపిల్లలు ఎక్కువగా తినాలని పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు, ఎందుకంటే నడుము బలంగా ఉండాలి అని. గారెల కంటే ఎక్కువ ఆయికూడ వేసి పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. ఆయికూడ వేసి కొద్దిగా నెయ్యి పోసి కారప్పొడి వేసి ఇస్తే ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు పిల్లలు తినట్లేదు, అసలు భోజనమే సరిగ్గా చేయట్లేదు. ఎందుకంటే అప్పుడు లావు ఫ్యాషను, ఇప్పుడు సన్నం ఫ్యాషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు లావుగుంటే బండోళ్ళు అంటారు, సన్నంగా ఉంటే చక్కగా ఉన్నారు. మీకు తెలిసే లేదో సిమ్రాన్ని గుర్తు చేసేవాళ్ళు ఫ్రెండ్స్. చక్కగా నాజుగ్గా సిమ్రాన్ లాగా ఉండాలని. తర్వాత ఏలియన్ అన్నారు. ఏ పేర్లు పెట్టినా ఎవరైనా సరే ఒక వయసు వచ్చేటప్పటికి ఒళ్ళుగా కంపల్సరీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు అప్పుడు ఉన్నట్టుగా ఉండలేరు కదా ఆడపిల్లలు. ఇంతే ఫ్రెండ్స్. 4 ఉడికే దాంట్లో 5 వేసి ఇరికిచ్చాను. అందుకనే కొద్దిగా పక్కన పెట్టి సన్నగా మంట మీద గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేయిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ మా టిఫిన్ ఈరోజు. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అందరూ మరోసారి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరూ సంతోషంగా ఉండాలి. చర్చికి వెళ్ళేవాళ్ళు చర్చికి వెళ్ళి వాళ్ళ కోరికలు ఆ దేవుడికి చెప్పి దేవుడి దీవెనలు కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరి కోరికలు తీరాలని కోరుకుంటున్నాను. నేను కూడా అందరి గురించి ప్రార్థన చేస్తాను ఫ్రెండ్స్. అందరి గురించి మొక్కుతాను. అందరూ బాగుంటేనే కదా ఫ్రెండ్స్ లైకులు చేసేది, షేర్లు చేసేది, నా వీడియోలు చూసేది. అదొక స్వార్థమే కదా. ఎవరి స్వార్థం వాళ్ళది ఫ్రెండ్స్.
ఈ వీడియో తీసినా తీయకపోయినా నేను రాష్ట్రం గురించి, దేశం గురించి, నాయకుల గురించి, అందరి గురించి చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ బాగుంటేనే మనం బాగుంటాము. ఇంతే ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే స్టవ్ ఆపిన తర్వాత తీయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆపేయంగానే నూనె పీల్చేస్తాయి. అందుకని స్టవ్ వెలుగుతూనే ఉండాలి. తీసిన తర్వాత మాత్రమే స్టవ్ ఆపుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే గారెలో నూనె అంతా పట్టేసి బాగా మనం పిండితే కారిపోతాయి అన్నమాట. అంత నూనె పీల్చేసుకుంటాయి. అందుకని ఎప్పుడు నూనె వేడిగా ఉన్నప్పుడే తీయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసేసాను కాబట్టి ఇప్పుడు ఆపేసుకుంటాను ఫ్రెండ్స్ స్టవ్. ఇప్పుడు ఆపాలి. మా టిఫిన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అబ్బా కరకరలాడుతున్నాయి. గిన్నెలో వేస్తేనే సౌండ్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇష్టంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా సరే మా పని అన్ని కష్టపడుతున్నాం అని అనుకోకుండా ఇష్టంగా చేసుకోండి, తినండి, పిల్లలకి పెట్టండి, భర్తకి పెట్టండి, ఫ్యామిలీస్ అందరికి పెట్టండి. అందరు మంచి మనల్ని కోరండి ఫ్రెండ్స్. రమా మా చోటు ఫ్రెండ్స్ నా దగ్గర కాదు. మా టిఫిన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.